నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు అధికారులు శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. రవాణా అధికారులు సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులను సోదాలు చేశారు. వాహనాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ట్రావెల్ బస్సులపై చర్యలు తీసుకున్నారు. 5 వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు రవాణా అధికారులు. అలాగే బస్సు అద్దం పగిలినా అట్లాగే నడుపుతున్న వాహనాన్ని సీజ్ చేశారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు అధికారులు శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. రవాణా అధికారులు సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులను సోదాలు చేశారు. వాహనాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ట్రావెల్ బస్సులపై చర్యలు తీసుకున్నారు. 5 వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు. అలాగే బస్సు అద్దం పగిలినా అలాగే నడుపుతున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఇవాళ మార్నింగ్ అరౌండ్ 4:30 నుండి ఈ సీసీ బస్ చెకింగ్ నిర్వహించాము. ఇది మా జేటీసీ హైదరాబాద్ గారి ఆదేశాల అనుసారం ప్రతి సిటీలో ఎంటర్ అయ్యే రోడ్లో ప్రతి హైవేలో, విజయవాడ హైవే, బెంగళూరు హైవే, ఇలాగ అన్ని చోట్ల కూడా టీమ్స్ ఉన్నాయి. ఈ టీమ్స్ మొత్తం ఈ సీసీ బస్సులు చెకింగ్ పెట్టారనమాట. మార్నింగ్ 4:30 to 9 వరకు ఉంటాము. మళ్ళీ అట్లాగే ఈవినింగ్ 6 to midnight 12 వరకు. సో దీంట్లో ఏంటంటే మన ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో ఫస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, అట్లాగే ఎమర్జెన్సీ డోర్ వర్కింగ్ కండిషన్, అట్లాగే ఏసీ వెహికల్ అయితే అది అంత అద్దాలతో ఉంటుంది కదా, దాని లోపల హ్యామర్స్ ఉంటాయి, రబ్బర్ హ్యామర్స్. అంటే ఏదైనా అవసరం పడినప్పుడు ఆ హ్యామర్ తో అద్దం విరగొట్టి వాళ్ళు బయటకు వచ్చేయచ్చు అనమాట. సో ఇవి చూస్తున్నాము. వీటిపైన ఎన్ఫోర్స్మెంట్ పెట్టేసి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేస్తాం. ఇప్పటివరకు ఒక 60 వెహికల్స్ వరకు చెక్ చేస్తాము. అందులో ఒక 7 వెహికల్స్ కి ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకుంటాయి. సో వాళ్ళకి మన యాక్ట్ ప్రకారం వాళ్ళు చలానా వేస్తాం. అట్లాగే ఒక వెహికల్ ఏంటంటే కమర్షియల్ గూడ్స్ తీసుకొచ్చాడు, అంటే అది ప్యాకేజ్ లో ఉంది, అంటే అది లోపల ఏముంది మనకు తెలీదు. సో అది కూడా కొంచెం ఇబ్బందికరం కాబట్టి దానికి కూడా చలానా వేస్తాం. అది ఇప్పటి వరకు జరిగిన ఎన్ఫోర్స్మెంట్ పడుతుంది. ఇది విజయవాడ హైవే, మనకు సిటీకి తగిలి అన్ని హైవేలు కూడా మన జేటీసీ హైదరాబాద్ గారి ఆదేశానుసారం జరుగుతుంది. చేసాం, ఒక 8 కేసెస్ వరకు చేసాం. అందులో 6 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఇవ్వండి, ఒకటి కమర్షియల్ గూడ్స్, ఒక దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అవసరం. ఒక వెహికల్ ఏంటంటే సఫిషియెంట్ హ్యామర్స్ పెట్టాడు ఆయన, ఒక సఫిషియెంట్ 2-3 ఉన్నాయి. సీజ్ ఏం లేదు. ఆల్ డాక్యుమెంట్స్, ట్యాక్స్, ఫిట్నెస్ ఇట్లా అన్ని ఆల్ వెహికల్స్ ఆర్ హ్యావింగ్ వ్యాలిడ్. ఇవాళ మార్నింగ్ అరౌండ్ 4:30 నుండి